నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ట్రెండ్ అవుతున్న ఫోటో ఏది అంటే నందమూరి అల్లులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆలింగనం చేసుకున్న ఫోటో, వాళ్ళు ముచ్చటించుకున్న వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాం మనం చూసాం. ఎందుకు మరి వీరిద్దరి ఫొటోస్ ఇంత తీవ్రంగా వైరల్ అవ్వాల్సిన అవసరం ఏంటి అన్నది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, గతంలో అంటే నిన్న విశాఖలో జరిగిన ఏదైతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ప్రపంచ చరిత్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించారో అది నిన్న విశాఖలో కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఢిల్లీ టూర్లో ఉన్నా సరే ఢిల్లీ నుంచి విశాఖకు వచ్చి మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అంటే ఈ ఈవెంట్కి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారనేది స్పష్టంగా కనబడుతుంది. మరి నిన్న జరిగిన ఈ ఈవెంట్లో వీళ్ళిద్దరూ కూడా స్పెషల్ అట్రాక్షన్గా ఉండడం చూసాం. ఎందుకంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అన్నది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, గతంలో రాజకీయంగా కుటుంబ పరంగా కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా ఘర్షణలు ఉన్నాయి. 2019లో కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వైసీపీలో చేరడం మనం చూసాము. మరి అయితే వీటన్నిటికీ స్టాప్ చేస్తూ మేమైతే కలిసిపోయాము అన్న విషయాన్ని నేరుగా నిన్న జరిగిన ఈవెంట్ ద్వారా మనకైతే తెలియజేయడం జరిగింది. మరి అన్న ఎన్టీఆర్ గారి కుటుంబ ప్రేమికులు, అదే విధంగా తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ఆనందించదగ్గ విషయం ఇది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మనం గతంలో చూసాం, దాదాపు చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి రాజకీయ పరంగా మెయిన్గా వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. ఎంత ఇదిగా అంటే ఒకరి నోట ఒకరు కూడా వాళ్ళ పేర్లు పలకనంత వైరం కూడా ఉండేది. మరి నిన్న జరిగిన ఈవెంట్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా స్పష్టం చేశారు. ఏంటంటే, మా మధ్య వైరం ఉన్నది నిజమే, కానీ అది గతంలో, ఇప్పుడు కాదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి 2019లో పరిస్థితులను బట్టి ఆయన వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. మరి వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన గురించి తెలిసిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాము, పురంధేశ్వరి కూడా వైసీపీలో చేరితేనే నీకు ఇక్కడ చోటు ఉంటుందనే వ్యాఖ్యలు ఆయన చేశారని చెప్పి మనకు తెలిసిందే. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన ఈవెంట్తో తోడల్లుళ్ళు ఇద్దరు కూడా ఒక్కటి కావడాన్ని మనం చూసాము. సో ఆయన నిన్న ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా మాట్లాడుకోవడం కూడా మనం చూసాము. అంతేకాకుండా ఒకరికొకరు పొగుడుకున్నారు. ఇదిలా ఉంటే మరి నిన్న జరిగిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణకు చంద్రబాబు నాయుడు గారితో పాటు వెంకయ్య నాయుడు ఇంకా దిగ్గజాలందరూ కూడా వచ్చారు. మరి మొత్తానికి ఈ 2019 రాజకీయంగా ఆయన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఇటువంటి వ్యాఖ్యలు చేశారో అప్పుడు రాజకీయాలకు స్వస్తి పలికి పుస్తకాల రచయితగా మారిపోయారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. ఆ నేపథ్యంలోనే మరి నిన్న అయితే ప్రపంచ చరిత్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత కుటుంబ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కలుసుకోవడం జరిగింది. మొత్తానికి రాజకీయంగా కూడా కలిసామని చెప్పి నిన్న జరిగిన ఈవెంట్ ద్వారా అయితే వాళ్ళు నిరూపించారు. ఇది ఇలా ఉంటే మనం చూసాము, 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వివాదాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూసాము. అది కూడా ఎస్పెషల్గా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ భూముల గురించి. మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి కూడా ఎన్సీఎల్టీని ఆశ్రయించడాన్ని మనం చూసాము. ఇది గిఫ్ట్ డీడ్గానే ఇచ్చాము, ఇది మాకే చెందుతుందని వాళ్ళు, అదేవిధంగా వైఎస్ షర్మిల కానివ్వండి, విజయమ్మ కానివ్వండి, ఈ ఆస్తుల గురించి అయితే వారి కుటుంబంలో వివాదాలు వస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈరోజే మనం చూసాము, షర్మిల వెనక ఉండి ఆడించే నాటకమే మా అమ్మతోటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని చూసాము. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా 2019 ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు 2019 ఎన్నికల ముందే వైరం ఉన్న సంగతి తెలిసిందే. ఆమె తెలంగాణలో రాజకీయంగా తెలంగాణకు వెళ్ళి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడాన్ని చూసాము. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆమె ఫైట్ చేస్తున్నారు. మరి ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ భూముల గురించి విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా చూసాము. మరి అసలు కుటుంబ వివాదాల్లో ఇంకా వీళ్ళ ముగ్గురి మధ్య వైరం కూడా పెరుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే రెండింటిని కంపేర్ చేసుకుంటే కుటుంబాలకు గౌరవం ఇచ్చి కుటుంబాలు కలిసిపోయి నందమూరి అల్లుళ్ళు కూడా కలిశారని ఒకవైపు చెప్పుకుంటే, మరోవైపు అసలు ఆస్తుల గురించి ఫ్యామిలీ అంతా కూడా విడిపోతుంది, వాళ్ళకే వైరం పడుతుంది అని కూడా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.